తులారాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో బుధుడు, దశమ స్థానంలో రవి, గురువు, లాభస్థానంలో శుక్రుడు, కేతువు. వ్యాపార నిమిత్తం మెయింటెనెన్స్ ఖర్చులు మరింతగా పెరుగుతాయి. క్రయ విక్రయాలలో కొద్దిగంత అలజడి మార్పులు ఉన్నప్పటికీ కూడాను అంటే జరుగుతుంటుంది, వచ్చేది వస్తుంటుంది. కానీ మెయింటెనెన్స్ భారం మాత్రం మీరే మోయవలసిన పరిస్థితులు ఉంటాయి. మీ పేరు మీద ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ సంస్థలు కావచ్చు, స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పబ్లిసిటీలకు సంబంధించి, ప్రచారాలకు సంబంధించి చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. మంచి ప్రజాదరణని మీరు పొందగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చేయాలనుకున్న పనులను చేసుకోగలుగుతారు. స్వల్పమైనటువంటి ఆటంకాలు, కాస్తంత ఇబ్బంది మిమ్మల్ని నిరాశకు గురి చేసే అంశంగా మారుతుంది. ఈ వారం పరిహారం: రాబోయే పౌర్ణమి రోజున మీ పెద్దవాళ్ళని సంప్రదించండి, గురువులని సంప్రదించండి. వాళ్ళ సూచనల మేరకు కొత్త కార్యక్రమాలను ప్రారంభించండి. వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి. ప్రత్యేకంగా శివాలయంలో లేదా దక్షిణామూర్తి స్వామివారి ఆలయంలో పూజలను ప్రత్యేకంగా నిర్వహించండి. మంచి ఫలితాలను పొందుతారు. ప్రత్యేకించి ఈ రాశివారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు జపించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగం మారాలన్న అలజడి, ఆలోచన, చికాకులు ఎక్కువ శాతం పెరిగే విధంగా ఉంటుంది. చేయాలనుకున్న పనులు చేస్తున్నప్పటికీ కుటుంబ సహకారం లేక ఇతరితర అంశాలలో కాస్తంత ఇబ్బందులు ఏర్పడటము ఈ రకమైనటువంటి ఆలోచనలకి ప్రధానమైన కారణంగా మారుతుంది. ప్రత్యేకించి ఇష్టమైనటువంటి పనులను చేయడము, వాటి మీద శ్రద్ధ పెట్టి అందులో ఏదైనా ఉపాధిని సంపాదించాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతాయి. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తుల కాలం అనుకూలంగా ఉంటుంది. పూలు పండ్లు వ్యాపారస్తుల కాలం అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజర్లకి బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2.